అమరేంద్ర మరొకసారి అయితే గతం మర్చిపోయాడు అనేసి అయితే తెలుస్తుంది. అసలు అమరేంద్ర గతం గుర్తొచ్చేసింది కదా సార్, మళ్ళీ ఎందుకు మర్చిపోయాడు అని మీకు డౌట్ రావచ్చు కదా. ఈ వీడియో పూర్తిగా చూసారంటే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అమరేంద్రకి హెల్త్ ఇష్యూస్ కూడా మరొకసారి అయితే రాబోతున్నాయి అనేసి అయితే తెలుస్తుంది. హెల్త్ ఇష్యూస్ అంటే మరొకసారి హాస్పిటల్ ఫాల్ అయితే అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్సు, ఫ్యామిలీ బాండింగ్ కావాలి అంటే అమరేంద్ర, అలాగే బుజ్జమ్మ, అలాగే బాగి పిల్లలు వాళ్ళందరి మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ కావాలని కోరుకుంటా ఉంటారు. ఆ కోరుకునే సమయంలో మనోహరి చేసిండే పని వల్ల, మనోహరి చేసిండే కుట్ర వల్ల అయితే మన అమరేంద్ర అయితే మరొకసారి అయితే గతం కోల్పోయాడని మనకైతే తెలుస్తుంది. అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి తెలుసుకుందాం. చాలా మంది అయితే చూస్తూ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏమైందో ఏమో నాకు అర్థం కావట్లేదు. మేఘ సందేశంకి వచ్చినంత రెస్పాన్స్ అయితే నిన్నూరాల్సిన అవసరం రావట్లేదు. మీరు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ కూడా కొట్టండి. చాలా మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అయితే రావాలి. ఇక్కడ అమరేంద్ర గతం మర్చిపోయాడు అనేసి అన్నాను కదా. అమరేంద్ర గతం మర్చిపోయింది కూడా మన మంచికే అని మనం అయితే అనుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అమరేంద్ర గతం మళ్ళీ తిరిగి ఎలా వస్తుంది, అలాగే బుజ్జమ్మ శక్తులు అయితే మరొకసారి అయితే తిరిగి వస్తూ ఉన్నాయి. బుజ్జమ్మ శక్తులు తిరిగి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ మధ్య అమరేంద్ర అలాగే మన భాగ్యం మధ్య దూరం అనేది కూడా పెరుగుతుంది. కాబట్టి కొంచెం మనం కంట్రోల్ చేసుకొని అయితే ఉండాలి. మన బాధ అయితే కొంచెం కంట్రోల్ చేసుకొని అయితే ఉండాలి. మన సండే అనాలిసిస్లో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి, అలాగే మనోహరి అంతం ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. మనకు మొత్తానికి 2 ప్రోమోలు అయితే మన దగ్గర ఉన్నాయి. 2 ప్రోమోల్లో వచ్చి ఒకటి బుజ్జమ్మకి అయితే శక్తులు అయితే తిరిగి రావాలి, ఎలా తిరిగి వస్తాయని మనం ఒక విషయం అయితే మాట్లాడదాం. అది అయిపోయిన తర్వాత కొడైకెనాల్ ఎస్ఐ వచ్చిన తర్వాత అక్కడ ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మన అమరేంద్ర అయితే ఇలా తలపట్టుకొని అక్కడ కుప్ప కూలిపోయాడు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ కుప్ప కూలిపోయిన తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. దానికన్నా ముందు ఎపిసోడ్లో ఏం జరిగింది, ఎపిసోడ్ కీ పాయింట్స్ కొన్ని అయితే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనోహరికి నిజం తెలిసిన తర్వాత కొడైకెనాల్ ఎస్ఐని రానికుండా చేస్తుంది అనేసి మన రాతోడైతే ఒక అడ్డుకట్ట అయితే వేసాడు అని మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఆ పిల్లలకి బాకి చూపించే ప్రేమ మాత్రం ఎక్స్ట్రాడినరీ అబ్బా. అక్కడ బుజ్జమ్మకి అలాగే అంజు పాపకి అయితే చాట్ తినాలనేసి ఉంది అనేసి వాళ్ళు బయటకి అయితే వెళ్ళారు. అంటే అక్కడ వాంటెడ్గా జరిగిండేది ఒకటి, అంటే ఆ ప్రచండ వచ్చి మన బుజ్జమ్మని ఎలాగైనా సరే దూరం చేయాలి, ఫ్యామిలీకి దూరం చేయాలి. ఫ్యామిలీకి దూరం చేస్తే అక్కడ ఆటోమేటిక్గా తన శక్తులు సొంతం చేసుకోవచ్చు, బుజ్జమ్మ దగ్గర ఉండే శక్తులు సొంతం చేసుకోవచ్చు అనేసి ప్రచండ ఆలోచిస్తా అంటే ఇక్కడ మనోహరి మాత్రం బుజ్జమ్మ వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా భాగ్య కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత మన అమరేంద్రను మనం సొంతం చేసుకోవచ్చు, మన అమరేంద్రను మనం దక్కించుకోవచ్చు అనేసి మనోహరి అయితే కుట్రలు ఎత్తి చేస్తుంది. కానీ మనోహరికి తెలియని విషయం ఏమైనా ఉందంటే అదే అమరేంద్రకి ఆల్రెడీ గతం గుర్తొచ్చింది. గతం గుర్తొచ్చిన తర్వాత మన భాగి అమరేంద్ర భార్య భర్తలు అనేసి అమరేంద్రకి తెలుసు అన్న విషయం గుర్తు రాలేదు. అది అమరేంద్రకి ప్లస్ పాయింట్గా మారింది, భాగ్యకి కూడా ప్లస్ పాయింట్గా మారింది. ఎందుకంటే అక్కడ అమరేంద్రకి పూర్తి గతం గుర్తొచ్చేసిందని తెలిస్తే మనోహర్ చేసే కుట్రలు కుతంత్రాలు అది వర్ణాతీతం అని చెప్పచ్చు అసలు. అందుకోసం అనేసి కానీ ఇది నేను మాట్లాడేది మాత్రం సీరియల్ పరంగానే మాట్లాడుతున్నా. వాళ్ళు ఒక రీల్ సిరీస్ చేశారు. అక్కడ మన మనోహరి గారు అయితే ఒక రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో అయితే షేర్ చేశారు. ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే బెడ్ పైన ఇలా పడుకో అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళని ఊరికి అట్టట అంటే మన హీరోయిన్ అలాగే విలను అక్కడ వాళ్ళని ఆట పట్టించేది. పిల్లలు వచ్చి ఇలా నిల్చుకుంటే, అలాగే మన చంబా వచ్చి ఇలా నిల్చుకుంటే, అది అయిపోయిన తర్వాత మన రాతోడు వచ్చి ఇలా నిల్చుకుంటే వాళ్ళు బెడ్ పై నుంచి ఇలా చైన్ లాగేస్తే వాళ్ళు బెడ్కి ఇలా కొట్టుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. జస్ట్ మనం సీరియల్ లాగానే చూడండి. ఎవరు కానీ పర్సనల్ లైఫ్ గురించి అయితే టచ్ చేయొద్దండి. నేను అందుకోసమే మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ మన యాక్టర్స్ పేరు కూడా నిజం చెప్తాను, ఇప్పుడు కూడా నాకు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఎందుకంటే నేను తెలుసుకోదలుచుకోలేదు. ఎందుకంటే తెలుసుకున్నామంటే ఇక్కడ సీరియల్లో కొంచెం మిస్టేక్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని అంటే ఇప్పుడు మనోహర్ ఇచ్చేసే కుట్ర వల్ల మన అమరేంద్ర గతం మరొకసారి అయితే మర్చిపోతాడు. ఆ మర్చిపోయేటప్పుడు మనకు ఖచ్చితంగా కోపం అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళని పర్సనల్గా మనం అయితే ఇది చేయకూడదు. కాబట్టి నేనైతే ఎవరిని టార్గెట్ చేయాలని అనుకోవట్లేదు. జస్ట్ సీరియల్లో 6 PM నుంచి 6:30 PM వరకు అయితే మనకు టెలికాస్ట్ చేస్తారో ఆ 6:30 PM అయిన తర్వాత మనము సీరియల్లో ఏదైతే ఉందో రివ్యూ చెప్పేసి గుమ్మిన అయిపోతాం. అలాగే టీఆర్పీ రేటింగ్స్ అనేది మనకి ఇంకా కనపడవు. అంటే టీఆర్పీ రేటింగ్స్ మనకి ఎంత వచ్చిందో కూడా మనం అయితే గెస్ చేయలేం. నాకు తెలిసినంత వరకు నిన్నూరల్ సవాల్సిన ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉంటారు. 4+, 5+ టీఆర్పీ రేటింగ్ వస్తుంది. ఎందుకంటే అదర్ ఛానల్లో
టాప్ మోస్ట్ సీరియల్ అన్నీ మారిపోయాయి. ఆల్మోస్ట్ ఆల్ 4 సీరియల్ టైం చేంజ్ అయ్యి అక్కడ బాగుంటుంది అనుకునే సమయంలో కానీ ఇక్కడ బాగా డిసప్పాయింట్ చేసింది. టీఆర్పీ రేటింగ్స్ అనేది రాదు. సరే ఎపిసోడ్లో కొన్ని పాయింట్లు కీ పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. కీ పాయింట్ గురించి అంటే అక్కడ మన గుప్తా గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు. చిత్రగుప్తుల వారైతే అయ్యో ఎలాగైనా సరే ఆ పాపకి యమధర్మరాజునే పిలుస్తూ ఉంటారు. యమధర్మరాజు గారు రాండి రాండి ఆ పాపను ఎలాగైనా సరే కాపాడండి, నా వల్ల కావట్లేదు, మన తప్పిదం వల్లనే అరుంధతి చనిపోయింది, మనమే ఆ పాపకి ఎలాగైనా సరే న్యాయం చేయాలనేసి ఆలోచిస్తూ ఉంటే అక్కడ మన నారద మహర్షి వారైతే ప్రత్యక్షమేసి నీకు అది తలరాత, ఎవరు ఏం చేయలేరు, నువ్వు తలరాతని మార్చగలిగే శక్తి మనలో లేనప్పుడు మనం ఏం చేయగలము అనేసి చెప్పిన తర్వాత మరొకసారి ఆ శక్తులు పొందేదానికి ఒక అవకాశం అయితే ఉంది. అక్కడ ఎప్పుడు అరుంధతి శివజపం చేస్తూ ఉంటుంది కదా రుద్రాక్షమాలతో, ఆ శివజపం అంటే దేవుడు కూడా మనము దేవుడిని ప్రార్థిస్తూ అంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి మనం పదే పదే అనుకుంటా ఉంటే దేవుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో శక్తి ఇచ్చేలాగానే ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ సీరియల్లో ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్క రియల్ లైఫ్లో కూడా అదే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అందుకోసం అనేసి దేవుడిని అయితే మొక్కండి. అలాగే మీకు టైం దొరికినప్పుడైతే ఓం నమ శివాయ, గోవింద, శ్రీరామ, జై హనుమాన్, వీర హనుమాన్ అనుకుంటా మీకు ఇష్టమైన దేవుళ్ళని ప్రార్థించండి అనేసి నేనైతే చెప్తాను. ఎందుకంటే మనకు మంచి జరుగుతుందని నేనైతే అనుకుంటాను. అక్కడ అరుంధతి అయితే ఆ విధంగా రుద్రాక్షలు తిప్పుతా ఉంటే ఆ రుద్రాక్షలు తాకితే చాలు శక్తులు ఆటోమేటిక్గా వస్తాయి అనేసి మన చిత్రగుప్తుల వారు అయితే చెప్పారు. సూపర్ అనిపించింది. ఆ చెప్పిన తర్వాత మన చిత్రగుప్తుల వారు అక్కడ సరే అనేసి ఓకే అక్కడ ఎక్కడుంది అంటే అక్కడ పూజా మందిరంలోనే ఉంది, పూజా మందిరంలో జస్ట్ అలా టచ్ చేస్తే చాలు శక్తులు వచ్చేస్తాయి అనేసి మన గుప్తా గారికి మన చిత్రగుప్తుల వారికి మన నారద మహర్షి వారు అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ఎండింగ్ అనేసి అంటే భుజమ్మ, అంజు పాప అలాగే ఆనంద్ అందరూ రాండి భోజనానికి అని పిలిచిన తర్వాత మన అమరేంద్రని భోజనానికి పిలిచిన తర్వాత వాళ్ళిద్దరికి స్పెషల్గా చాట్ అయితే మన అమరేంద్ర అయితే తెప్పించాడు. ఎందుకంటే ఒక తండ్రికి తన పిల్లలకి ఏం కావాలో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత మన రాతోడిని అయితే పంపించి చాట్ తెప్పించాడు అనేసి అంటే ఆనంద్కి అలాగే ఆకాష్కి చాట్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, ఫ్యాట్ తినకూడదు అనేసి కంట్రోల్ అంటే మిలిటరీ ఫాదర్ కాబట్టి కంట్రోల్ అయితే పెట్టాలనుకుంటే మన బుజ్జమ్మ అయితే వాళ్ళ పైన ప్రేమని చూపించాలని సరే మన బాగి అయితే వాళ్ళ పైన ప్రేమని చూపించాలనేసి ఐస్ క్రీమ్స్ అయితే తెప్పించింది. ఐస్ క్రీమ్ తెప్పించిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తినేసి హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉన్న తర్వాత మన అమరేంద్ర అయితే రేపు ఒక గెస్ట్ వస్తా ఉన్నాడు, మంచి మంచి ఫుడ్లు చేయాలి అనేసి మన అమరేంద్ర అయితే మన భాగ్యకి అయితే చెప్తా అంటే ఎవరు అమరేంద్ర నా ఫ్రెండ్ వస్తా ఉంటాడు అనేసి అంటే మన మనోహరి వచ్చి అక్కడ ఎవరు వస్తా ఉంటారో తెలుసుకుంటే మనం ఏదైనా స్టెప్ తీయచ్చు కదా అంటే మీ ఫ్రెండ్స్ అంతా నాకు తెలుసు, నేను ఆరు ఫ్రెండ్ని అలాగే అమరేంద్ర ఫ్రెండ్ని, నాకు అందరూ తెలుసు, అందరూ కామన్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, నాకు అందరూ తెలుసు అనేసి ఏదో కహానీ అయితే చేయాలని చూస్తే అక్కడ సరే అనేసి కొడైకెనాల్ నుంచి వస్తూ ఉంటాడు అనేసి మన అమరేంద్ర అయితే చెప్పేస్తాడు నిజం చెప్పి. ఎందుకంటే మనోహరి గురించి మన అమరేంద్రకి అయితే నిజం తెలియదు కదా, ఏం జరిగిందని నిజం తెలియదు కదా, అందుకోసం అనేసి అక్కడైతే నిజమైతే చెప్పేశాడు. కొడైకెనాల్ నుంచి వస్తాడంటే కొడైకెనాల్ నుంచి వస్తాడంటే అక్కడ మన రాతోడైతే అడ్డుకట్టేయాలనేసి సార్ మనకు ఎమర్జెన్సీ ఒక ఆపరేషన్లో మనకు సబ్మిట్ చేయాలని చెప్పారు సార్ అంటే అక్కడ అడ్డుకట్ట అయితే వేసాడని చెప్పుకోవచ్చు. అంటే ఎవరు వస్తా ఉంటారు అనేసి మన మనోహరికి తెలియదు, ఓన్లీ రాతోడు మాత్రం తెలుసు. ఆ రాతోడు అలాగే మన అమరేంద్ర కలిసి పని చేసుకుంటా అంటే మన భాగ్యం వచ్చి రాతోడు ఇలారా అని పిలిచి అక్కడ ఎవరికైనా సరే ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేసి. అక్కడ కొడైకెనాల్లో ఎస్ఐ వస్తూ ఉంటారు. ఎస్ఐ వచ్చిన తర్వాత సారాకి గతం గుర్తు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ కొడైకెనాల్లో ఏదైతే జరిగిందో ఆ పాయింట్లంతా సార్కి అయితే గుర్తు చేయాలనుకుంటా ఉంటారు. అంటే మన బాగి కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే తన బాగి ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను రాతోడు, ఇప్పటికన్నా నాకు న్యాయం జరుగుతుంది, ఆ సంతోషం నాకు అనేసి చెప్తా ఉంటే సరే అనేసి మొత్తానికి అయితే ఆడికైతే ఎపిసోడ్ అయితే అయింది. ఎపిసోడ్ అయిన తర్వాత కొడైకెనాల్ నుంచి ఎవరో నీ గురించి తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు. ఇన్ కేస్ కానీ గతం గుర్తొచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అమరేంద్ర సార్ నీకు పాడి కట్టేస్తాడు అనేసి మన యాదమ్మ అయితే మనోహరికి అయితే చెప్తాంది. చెప్పిన తర్వాత మనం ప్రోమో చూసుకున్నట్టయితే ప్రోమోలో కొడైకెనాల్ ఎస్వై కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత అక్కడ జరిగే సన్నివేశం అన్నంత సార్ మీరు 7 సంవత్సరాల తర్వాత మీ భార్య ఎలా చనిపోయిందో మీరు తెలుసుకోవాలనేసి కొడైకెనాల్కి అయితే వచ్చారు. కొడైకెనాల్కి వచ్చిన తర్వాత ఒక లారీ డ్రైవర్ అయితే మీకు చెప్పారు, ఆ పేరు మీకు గుర్తుందా సార్ అనేసి అనే లోపల మనం అమరేంద్ర అయితే అలా కళ్ళు తిరిగి అలా పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 1-2 రోజులు మళ్ళీ గతం గుర్తు చేసే ప్రయత్నం చేయొద్దండి అనేసి డాక్టర్ అయితే చెప్తారు. కాబట్టి మనోహరి అయితే మరొకసారి అయితే సేఫ్ అయితే అయిపోతుంది. అంటే గతము ఇప్పుడైతే తెలియదు, ఇంకొక 15-20 రోజుల పాటు గతం అయితే తెలియదు, కానీ మన బాగి పిల్లలు అందరూ అయితే గతం అమరేంద్రకి అయితే గుర్తుంటారు. మీరు అలాంటి టెన్షన్ పడాల్సిన లేదు. జస్ట్ మనోహరి క్యారెక్టర్ మాత్రం బయటకైతే రివీల్ అవ్వదు, జస్ట్ అలాగనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.